వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి గత ఒక సంవత్సరంన్నరగా కూడా బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది అంటే బెట్టింగ్‌లలో డబ్బు పెట్టిన వాళ్ళు కావచ్చు, అలాగే బెట్టింగ్ యాప్స్ కోసము అలాగే ప్రమోట్ చేసిన వాళ్ళు కావచ్చు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అదే కాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది కుటుంబాలు ఎంతోమంది కుటుంబాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటి? అదే కాకుండా మరి బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ యాప్స్‌ని మనం కంట్రోల్ చేయొచ్చా? అంటే అవి చెక్ పెట్టొచ్చా? లేదా? అనే విషయాలు కూడా ఇంకొకటి ఈ బెట్టింగ్ యాప్‌ల పైన కేఏ పాల్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని అంటే కొన్ని చర్యలు నేను చేపట్టగలను అని చెప్పేసి సవాల్ కూడా విసురుతున్నారు. ఇది సాధ్యమేనా? కాదా? ఇవన్నిటిపైన కూడా క్లారిటీ తీసుకోవడానికి మనతో పాటు మరి విజయ్ గోష్ట్ గారున్నారు. అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే తనకు బాగా ఈ విషయాల పైన అవగాహన ఉంది కాబట్టి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ విషయము మళ్ళీ ఎందుకంటే చాలా హాట్ టాపిక్‌గా మారుతుంది సార్ సోషల్ మీడియాలో. ఈ బెట్టింగ్ యాప్ ఓకే. అనేది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఓకే. ఇప్పటికి హుహు. కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ మా బెట్టింగ్ యాప్స్‌కి చెక్ పెట్టే యోగం లేదంటారా? రాదంటారా అసలు? మనం మెయిన్‌గా కరెక్ట్ జేసుకోవాల్సిందేంటంటే బెట్టింగ్ యాప్స్ కాదు, మనం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలి. అవును. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీడియాలో ఇది ఒక కంటెంట్ లాగా అయిపోయింది. అందరు సెలబ్రిటీస్ వచ్చి అవును. లేదంటే ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ కొంతమంది దీని తేడాలు తెలియక హ్మ్. బెట్టింగ్ యాప్ బెట్టింగ్ అంటున్నారు గానీ దీనిలో ఇల్లీగల్ బెట్టింగ్ వేరు, బెట్టింగ్ వేరు. ఓకే. 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 ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే వన్ఎక్స్‌బెట్.కామ్, పరీమ్యాచ్ అని చెప్పి కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయన్నమాట. దానిలో హ్మ్. యానిమేటెడ్ గేమ్స్ రన్ అవుతుంటే వాటిల్ని హ్మ్. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటారు. హ్మ్. ఓకే. ఈ యొక్క ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వచ్చేసరికి కురసావా అని చెప్పి, లేదంటే కొన్ని షెల్ ఐలాండ్స్ అని చెప్పి, హ్మ్. అలాంటి ఐలాండ్ కంట్రీస్‌లో అక్కడున్న రూల్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ కంట్రీస్ నుంచి రన్ చేస్తూ ఉంటారు. ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, వీళ్ళు ఆపరేటర్స్ అన్నమాట. సో, హ్మ్. ఈ వెబ్‌సైట్స్ ఏందంటే మనం మ ఆడే ప్లేయర్ ఎవరైతే ఉంటారో, ఆడే ప్రతి ఒక్కడి డబ్బు గూడా మన ఇండియన్ గవర్నమెంట్‌కి తెలియకుండా మన దేశాలు దాటి బయటికెళ్ళిపోతుంది. యెస్. ఆ డబ్బు మొత్తం టెర్రరిజంకి గానివ్వండి, మన ఇండియాకి అగైనెస్ట్‌గా గాని యూజ్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఈ డబ్బు ఎళ్ళే మాధ్యమాలన్నీ గూడా కామన్ పీపుల్ అకౌంట్స్ తీసుకొని, ఈ క్యాసినోలు రెంట్‌లకి అవును. తీసుకొని హ్మ్. టెలిగ్రామ్ ద్వారా ఇయన్నీ హ్మ్. ఆపరేషన్‌లనేవి జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఈ క్యాసినోకి సంబంధించిన ఆపరేటర్స్ ఎవరున్నారు? ఆ పరిమ్యాచ్‌కి గాని, వీటిలకి గానియండి, షెల్ కంపెనీసు వాటిలకున్న డైరెక్టర్‌లను చూసుకుంటే అమెరికన్ సీఐఏ గానివ్వండి, రష్యన్ ఇంటెలిజెన్స్ గానివ్వండి, యుక్రేనియన్ ఇంటెలిజెన్స్ గానివ్వండి, చాలా క్లియర్‌గా ఉన్నాయి. వాళ్ళే డైరెక్టర్‌లుగా ఉన్నారు ఈ అవును. కంపెనీలకి కొన్ని అవును. దేశాల్లో. అవును. సో, ఈ డబ్బంతా కూడా మనకి అడుతిరిగి, ఇటుతిరిగి వేరే దేశంలో టెర్రరిజం గాని, మన దేశంలో గానివ్వండి, ఇది అగైనెస్ట్‌గా యూజ్ చేస్తున్నారు కొట్టేసి ఈ అవును. డబ్బుల్ని. హ్మ్. ఈ యొక్క వెబ్‌సైట్‌లని యూకే గేమింగ్ అథారిటీ కూడా బ్యాన్ చేసింది చాలా క్లియర్‌గా. ఎందుకు? యెస్. హ్మ్. యానిమేటెడ్ గేమ్స్ రన్ చేస్తున్నారు కాబట్టి. హ్మ్. యానిమేటెడ్ గేమ్స్ అంటే ఏంటి? హ్మ్. చిన్న పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయ్యే గేమ్స్. మీరు ఏవియేటర్ అని, చికెన్ రోడ్ 2, చికెన్ రోడ్ 1 అని చెప్పి కొన్ని గేమ్స్ ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్‌లో చూస్తూ ఉన్నాం. ఈ ఇవేంటంటే గేమ్ ఆఫ్ లక్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ఉంటుంది. ఏ క్యాసినోలో అయినా సరే. దానికి సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆపరేటర్, ఆ హ్మ్. నడిపేవాడు మోసం చేసి డబ్బులు కొట్టేయొచ్చు అవతల వాడి ఓకే. దగ్గర. ఓకే. హ్మ్. సో, ఇట్లా కొన్ని కోట్లు కొట్టేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. హ్మ్. ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా మా మొన్న రీసెంట్‌గా 'చికెన్ రోడ్ 2' అనే దానికి రూ. 100,00,00,000 ఓన్లీ అడ్వర్టైజింగ్‌కి ఒక అవును. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి రూ. 100,00,00,000 ఇచ్చారు. హ్మ్. ఏది ఢిల్లీలో. అవును. సో, ఆ నానుడి గూడా నడుస్తుంది. సో, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఇది. ఇప్పుడు అవును. కేఏ పాల్ గారు ఫైల్ చేసిందేంటి? ఈ బెట్టింగ్ యాప్స్ అనేయి ఆఫ్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ అనేయి ఎప్పుడు ఆగవు. హ్మ్. ఇవి ఒక స్మోకింగ్, డ్రింకింగ్ లాగానే. గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తే గనక ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి మ మద ఏది ఈ యొక్క నకిలీ మద్యం ఎట్లా సరఫరా అవుద్దో, ఆ హ్మ్. రకంగానే ఈ వెబ్‌సైట్‌లు మనం లీగల్ వెబ్‌సైట్‌లని ఆపితే ఇల్లీగల్ వెబ్‌సైట్‌లు హ్మ్. తాండవం ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క ఇంత భారీలో, ఇంత భారీగా ఈ యొక్క ఇష్యూ జరుగుతుందంటే కారణం ఏంటంటే, ఇంతకు ముందున్న క్లబ్బులు బంద్ జేయడం, అవును. ఇంతకు ముందు లీగలైజ్డ్ గ్యామ్లింగ్‌ని బంద్ జేయడం మూలాన ఇవన్నీ పేటరేగిపోయాయి. హ్మ్. సో, గవర్నమెంట్ గూడా ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు డెసిషన్ రోల్ బ్యాక్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ గూడా ఏమనుకుంటుంది, ఇన్ కేస్ ఇప్పుడు మనం గనక లీగలైజ్ బెట్టింగ్ గనక స్టార్ట్ జేస్తే, అంటే పర్మిషన్స్ చేసుకోమని ఇస్తే, హ్మ్. ఎక్కడ మనకి గవర్నమెంట్‌కి నష్టం అంటే ఆహ్, మ ప్రజలు తప్పుగా అనుకుంటారనే ధోరణిలో ఉన్నారు. కానీ అవును. మీరు ఆ పని చేయకపోతే, హ్మ్. ఈ యొక్క వెబ్‌సైట్స్ ఆగవు. మిర్రర్ లింక్స్ తీసుకొని, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌కి కేఏ పాల్ గారు డైరెక్షన్ ఏది పిఐఎల్ ఫైల్ అవును. చేశారు. పీఐఎల్ ఫైల్ యాక్షన్ చేశారు. తీసుకోమని.
హ్మ్. ఆ యాక్షన్ తీసుకోమని చెప్పి చాలా మంది అడిగారు ఇంతకు ముందు. అవును. ఇంతకు ముందు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చారు. ఇంతకు ముందు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దీని గురించి మాట్లాడారు. హ్మ్. దానికి సొల్యూషన్ ఉండదు. హ్మ్. ఎందుకంటే ఇల్లీగల్ వెబ్‌సైట్‌లని ఆపటం. మీరు ఐబొమ్మ తీసుకోండి, మూవీ హ్మ్. రూల్స్ వెబ్‌సైట్ తీసుకోండి, అవును. పోర్న్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. అయి ఆపగలిగారా లేదు. ఇండియాలో? అవి లేదు. రన్ అవుతూనే ఉన్నాయి కదా! అది సో, తప్పని ఇవి ఇప్పటి తెలిసినప్పటికీ కూడా అవి చేస్తూనే ఉన్నారు. అది చేయడం చేసేవాడు ఎదురుగా అవైలబుల్ ఉంది కాబట్టి చేస్తాడు, పక్కన పెట్టేసేయండి. నేనంటుంది అవి రన్ అవుతున్నాయి. హ్మ్. అవి బ్లాక్ చేయలేరనమాట. సో, ఈ వెబ్‌సైట్‌లను గూడా అంతే. బ్లాక్ చేయలేరనే జెప్తున్నాను. సో, దానికున్న ఆల్టర్‌నేట్ ఏంటి? ఇప్పుడు సంక్రాంతికి కొన్ని కోట్ల మంది ఎళ్తారండి. ఇటు అవును. ఆంధ్రప్రదేశ్ ఎళ్తారు. అవును. ఇట్లా అందరూ పండక్కే ఎళ్ళరు. కొంతమంది ఆడదామని గూడా ఎళ్తారు గదా! ఎంత భారీ సంఖ్యలో చూడండి. 30,00,00,000 మంది నిజంగానే అవును. కేపాల్ గారు చెప్పిన మాట కరెక్టే. హ్మ్. 32,00,00,000, 33,00,00,000 మందో బెట్టింగ్‌లో పాల్గొన్నారు మొన్న ఐపీఎల్ బెట్టింగ్‌లో. హ్మ్. అవును. సో, ఇది ఇప్పటినుంచి లేదు. ఎప్పటినుంచో జనం ఆడుతూనే ఉంటారు. లేతే రకరకాలుగా ఇప్పుడు మీరు ఈ రోజున బెట్టింగ్ వెబ్‌సైట్‌లని అసలు దేవుడొచ్చే కంట్రోల్ చేయాలి ఆటిల్ని. ఇన్ హ్మ్. కేస్ ఆపేసారనుకోండి, రేపొద్దున ఏ సీఎం వస్తాడని చెప్పి పందాలు కాస్తారు. అది ఆపగలిగారనుకోండి, రేపొద్దున ఏ కార్పొరేటర్ వస్తాడని. లేదనంటే గనుక రోడ్డు మీద కూర్చొని బస్ నంబర్‌ల మీద ఆడతారు. నెక్స్ట్ వచ్చే బస్సు ఏ నంబర్ వచ్చిద్దని చెప్పి ఆడతారు. లేదంటే చేతిలో అవును. 2 నిమ్మకాయలు తీసుకొని రోడ్డు మీద ఇసిరి ఎవరిది ముందెళ్ళిద్దని ఈళ్ళు ఆడతనే ఉంటారండి. ఎవరు ఆపలేరు ఈళ్ళని. అది ఓకేనా? నిజమే. అది నిజమే సార్. ఆ! నిజమే. సో, కాకపోతే సో మరి ఆ! చెప్పండి సార్. చెప్పండి. ప్రమోషన్. ప్రమోషన్ ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ఇల్లీగల్ వెబ్‌సైట్‌లు ఎవరైతే దీన్ని ప్రమోట్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. రెండోదేంటంటే ఈ యొక్క మనీ ట్రైల్ హ్మ్. ఎక్కడికెళ్ళింది? మీరు ఈ హ్మ్. యొక్క ఇల్లీగల్ వెబ్‌సైట్ ఇండియాలో అసలు పర్మిషన్స్ లేని ఈ యొక్క వెబ్‌సైట్‌లని మీరు ప్రమోట్ చేశారంటే మీకు మధ్యలో చాలా అడ్వర్టైజింగ్ కంపెనీ లేయర్‌లుంటాయి. ఆళ్ళు అంత ఈజీగా దొరకరు. మధ్యలో లేయర్‌లు పెట్టే అవును. డబ్బిస్తారు. అవును. మీకు ఆ లేయర్‌లను పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. తర్వాత చివరాఖరికి మిగిలేది బూడిదే. ఏమి అవును. మళ్ళీ మిగలదు. ఏదో ఫస్ట్, సెకండ్, థర్డ్ లేయర్స్‌లో ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ తర్వాత ఒక కంపెనీ. హ్మ్. దాని తాలూకు కూడా మన ఇండియా వాడే ఉంటాడు. ఐదో హ్మ్. లేయరు, నాలుగో లేయర్, ఐదో లేయరు, ఆరో అవును. లేయర్ అని ఉంటది. అన్ని లేయర్‌లలో మన ఇండియన్సే ఉంటారు. మొత్తాన్ని ఈళ్ళందరిని అరెస్ట్ చేత్తారు, జైల్లేత్తారు. అంతవరకే ఉంటది. మహా హ్మ్. అంటే శిక్షలుంటాయి. హ్మ్. శిక్షలు మనం చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. హ్మ్. లేదంటే గనక ఈ వైలేషన్ మన ఆఫ్ ఐటీ యాక్ట్, మిస్‌లీడింగ్ అడ్వర్టైజింగ్ ఇవన్నీ అవును. ఉన్నాయి. మీరు హ్మ్. చూసినట్లయితే. ఇవన్నీ అంతా 3 ఇయర్స్ వరకు ఉంది. ఏది సెంటెన్స్. ఆ గ్రావిటీని బట్టి 6 నెల్లో, 5 నెలలు శిక్ష, 3 బాగా ఎక్కువ అన్ని ఎవిడెన్స్‌లు ప్రూవ్ అయితే ఎప్పుడో 3 ఇయర్స్ జైలు శిక్ష పడుద్ది. అవన్నీ డిఫరెంట్ సినారియో. హ్మ్. నేనంటుందేంటంటే, కేఏ పాల్ గారొచ్చినా, ఇంతకుముందు సజ్జనర్ గారొచ్చినా, అంతకుముందు నాన్వేష్ మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా పరి మ్యాచ్‌ని గాని, 1xbet.comని గాని ఆపగలిగారా? ఆపలేకపోయారు. మేము ఆపుతామని చావుల్ని అన్నారు గదా! ఆపగలిగాడా? నేను చేయగలను. నాన్వేష్ చావుల్ని ఆపగలిగాడా? హ్మ్. సజ్జనర్ గారు చావుల్ని ఆపగలిగాడా? హ్మ్. ఎవరు ఆపగలిగారు చావుల్ని? అవును. నిన్న, మొన్న గూడా జరిగింది. మొన్న తల్లిదండ్రులను గూడా చంపేసిన పరిస్థితి ఉంది. హ్మ్. ఏది ఈ బెట్టింగ్ యాప్‌ల జోలికి పోయి. అవును. లీగలైజ్డ్ బెట్టింగ్‌ని అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రమోషన్‌లు అనేవి ఉండకూడదు. లైక్ నాన్ స్మోకింగ్, నాన్ డ్రింకింగ్ లాగా. ఇప్పుడు మందు బాటిల్లు అమ్ముతారండి వైన్ షాపుల్లో. అది ఎవడు అడ్వర్టైజ్‌మెంట్ జేయగూడదు. హీరో గాని, హీరోయిన్‌లు గాని ఈళ్ళొచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ చేయగూడదది. బేసిక్‌గా హ్మ్. అంతే గదా! మనకెక్కడ అవును. దాని అడ్వర్టైజింగ్ ఉండదు. అవును. అదొక ఫర్బిడెన్ ఐటెమ్ లాగా ఉండిద్ది. తెలిసినోడి వరకు తెలిసినంత వరకే ఉంటది. హ్మ్. ఇప్పుడు ఈ చెత్తంతా జేయటం మూలాన ప్రపంచంలో తెలియనోడికి గూడా తెలిసిపోయింది. చిన్న పిల్లలు గూడా ఓపెన్ జేసి ఆడేత్తన్నారన్నమాట ఇదేంటని. ఇప్పుడు సో, దాదాపు అదొకటి మెయిన్‌గా. దాదాపు హ్మ్. 150 మంది వరకు సెలబ్రిటీలకి నోటీసులిచ్చారు వాస్తవంగా. కాకపోతే కొంతమందివే బయటికొచ్చినాయి. మరి అందులో హ్మ్. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. అందులో హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారు గూడా నిన్న చూసుకున్నట్లయితే తను హాజరవ్వడం జరిగింది ఈ కేసు మీద. అంటే వీళ్ళకు కూడా ఒక భయం పట్టుకుంది అనుకోవచ్చు. వీళ్ళ పరిస్థితి నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు సార్? ఏముంటది మేడం నార్మల్ కేస్‌లాగా ఇది గూడా ఐటీ యాక్ట్ చెప్పాను గదా! తెలంగాణ హ్మ్. గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్, మిస్‌లీడింగ్ అడ్వర్టైజింగ్ అని జెప్పేసి ఉంటాయి. హ్మ్. దానిలో ప్రూవ్ అవ్వాలి. హైకోర్ట్‌లో హ్మ్. అయితే సుప్రీం కోర్ట్‌కేసుకుంటారు. తర్వాత చిన్న చిన్న శిక్షలతో బయటకొచ్చేస్తారు. అవన్నీ సెకండరీ అయి. హ్మ్. అంటే ఆళ్ళకి పడిన శిక్షలేయో అనుభవిస్తారు. ఇప్పుడు 150 మంది కాకపోతే రేపొద్దున 1000 మందొస్తారు. హ్మ్. దానివల్ల ఒక ప్రాణం వెనక్కొచ్చిద్దా? రాదు కదా! హ్మ్. నేనంటుందేంటంటే ఇంతకుముందు లీగలైజ్డ్ బెట్టింగ్ ఉన్నప్పుడు, ఇంతకుముందు క్లబ్బులనేవి ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు ఇంత చెత్త లేదు. హ్మ్. ఇన్ని వెబ్‌సైట్‌లు రన్ అవ్వల. హ్మ్. సో, ఆ యొక్క ఆ క్లబ్స్‌ని ఇప్పుడు రోల్ బ్యాక్ చేయడంలో తప్పు లేదంటున్నా నేను. హ్మ్. రెండోదేంటంటే అమెరికా, యూకే మనకంటే అడ్వాన్స్‌డ్ కంట్రీస్ గదా! అక్కడ ఎడ్యుకేటెడే గదా మొత్తం. అక్కడ హ్మ్. గూడా గ్యాంబ్లింగ్ ఉంది. అక్కడ గూడా బెట్టింగ్ ఉంది. హ్మ్. అక్కడ రెగ్యులేషన్స్ ఉంటాయి. గేమింగ్ అథారిటీ ఉంటది. ఒక గేమింగ్ అథారిటీ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఒక కామన్ పర్సన్ అక్కడ ఆడాలనుకోండి. ఒక రూ. 20,000 పోగొట్టుకున్నాడనుకోండి.
గేమింగ్ అథారిటీ మధ్యలో ఇప్పుడు క్యాసినోకి ఆడే పర్సన్ కి మధ్యలో గేమింగ్ అథారిటీ ఉంటది. అవును. వీడు వేసిన డబ్బులు అక్కడ హోల్డ్ అయి ఉంటాయి. వీడు ఇష్టం వచ్చినట్టుగా పోగొట్టుకుంటున్నాడు అనుకోండి, ఆ హ్మ్. డబ్బుని క్యాసినోకి ఇవ్వదు. యెస్. మధ్యలో ఆపేస్తుంది గేమింగ్ అథారిటీ. యెస్. ఆపేసి వీడికి ఒక మెయిల్ వస్తుంది. నువ్వు అర్జెంట్ గా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళు. నెల హ్మ్. రోజులు నువ్వు ఉండాలి. అవును. నెల రోజులు ఉండి రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉండి వాడు బయటకు వచ్చిన తర్వాత వాడి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. వాడు గెలిచిన డబ్బులు కూడా ఇవ్వరు. హ్మ్. రెండోది ఏంటి, ఇప్పుడు ₹1000 బెట్ పెట్టాడు, 2000 బెట్ పెట్టాడు. సడన్ గా 10,000, 20,000, 50,000, ₹1,00,000 బెట్లు పెడుతున్నాడు అనుకోండి, యెస్. ఆటోమేటిక్ గా అది ఐడెంటిఫై చేస్తుంది వాడిని. హ్మ్. వీడికి పిచ్చబట్టింది అంటే అర్థమైంది కదా మీకు, ఎడిక్ట్ అర్థమైంది. అయిపోయాడని చెప్పి దానికి అర్థమైపోద్ది. అర్థమైంది సార్. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆ! మీరు చెప్పారు కదా! యూజర్ ని అమెరికాలో వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి అని చెప్పేసన్నారు. మరెందుకు సార్ ఇండియాలో రూల్స్ లేకుండా ఇలా అదే అదే కదా ఆడుతున్నారు? లోపేస్తుంది. నేను హ్మ్. చెప్తున్నా కదా మేడం, మా గొర్రెల్లాగా ఫస్ట్ గొర్రె ఒక ముందు వెళ్తుంటే దాని వెనక మళ్ళీ 1000 గొర్రెలు వెళ్తాయి కదా. ఫస్ట్ వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎగ్జాంపుల్ ఏదైనా సబ్జెక్ట్ లో ఒకడు వచ్చి జెండా పట్టుకొని నుంచుంటాడు, ఇది తప్పు అని. అరే తప్పు అందరికీ తెలుసు, దాన్ని అవును. ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని ఎవడు మాట్లాడు. ఇప్పుడు గత నెల రోజులు 6 నెలల నుంచి జరుగుతుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నేను 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను అన్నాడు. హ్మ్. పోరాడి ఏం చేశాడు? బూడిద తప్పితే అని మిగిలిందా? ఏమైనా అవును. అయిందా? ఆయనకి ఫాలోవర్లు పెరిగారు తప్పితే ఏం అవును. బూడిద మిగిల్చావు? నువ్వు అదే సొల్యూషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చెప్పగలిగితే మాట్లాడాలి. అవును. అదే ఉమ్. ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా చేస్తున్న మరికొంతమంది ఈ బెట్టింగ్ యాప్‌లకు ఆ. ప్రమోట్ చేయడం. అంతే, ఎవడైనా సొల్యూషన్ చెప్పగలిగితే టాపిక్ గురించి జెండా పట్టుకొని నుంచోవాలి. యెస్. సొల్యూషన్ చెప్పడం ఇది తప్పు, అన్ని తప్పు. మీరు కానీ నేను కానీ తెల్లారి లేచిన తర్వాత రోడ్డు మీద 100 తప్పులు అంటాం. దానికి నువ్వు సొల్యూషన్ చెప్పగలగాలి, హ్మ్. లేదంటే సొల్యూషన్ తీసుకురాగలగాలి. ఈ అవును. సబ్జెక్ట్ లో సొల్యూషన్ చాలా క్లియర్ గా చెప్తున్నాను మేడం. ఈ వెబ్సైట్స్ ఎవడు చెప్పినా ఆగవై, అవి రన్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? హ్మ్. దీనిలో రెండు ఉన్నాయి. హ్మ్. ఇల్లీగల్ వెబ్సైట్లని కంట్రోల్ చేయడానికి దానికి ఇప్పుడు యూజ్ చేస్తున్న అకౌంట్లు కామన్ పీపుల్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్లు. ఓకే. ఇమీడియట్ గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ చాలా సీరియస్ గా కొన్ని బ్యాంకులు ఉన్నాయి, కొన్ని హ్మ్. వందల బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు మాకు 100 బ్యాంకుల దాకా మన దగ్గర ఉన్నాయి. దానిలో 4 బ్యాంకులు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ కానివ్వండి, ఈ వీటిని పక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ గా మానిటర్ చేస్తున్నారు. ఓకే. ఏది ఈ డబ్బులు ఎటు వెళ్తున్నాయి వాళ్ళు, ఎందుకంటే అవును. ఏఐని ఇంటిగ్రేట్ చేశారు వాళ్ళు. హ్మ్. కొన్ని చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయి, కొన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల నుంచి బల్క్ మోడ్ అకౌంట్ ద్వారా ఈ హ్మ్. క్యాసినోల్లో ప్రజలు ఆడటానికి ఈ యొక్క మోడెమ్ గా మధ్యలో ఉన్నాయి. ఈ విషయం బ్యాంకులకు కూడా తెలుసు. ఈ స్కామ్ లో బ్యాంకులు కూడా భాగం ఉంది వీటిల్లో. డబ్బు పూర్తిగా మన దేశం బయటకు వెళ్ళిపోవటానికి ఈ బ్యాంకులే కారణం. ముందు ఈ బ్యాంకుల మీద నిఘా ఉంచాలి, ఇమీడియట్ గా వాటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అప్పుడు క్యాసినోస్ రెగ్యులేట్ అవుతాయి. ఏది, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేయర్ ఆడాలి అని అంటే, డబ్బులు వేయాలి అని అంటే, మధ్యలో వాడికి ఆ బ్యాంకింగ్ సిస్టమ్ లేనప్పుడు హ్మ్. ఏం చేస్తాడు? ఇంటర్నేషనల్ గేట్వేలు పెట్టుకుంటాడు. యెస్. మళ్ళా ఇక్కడ ఇంకేం చెప్తున్నా, వాడు ఇంటర్నేషనల్ గేట్వేలు పెట్టుకొని ఆపరేట్ చేస్తే వాడు ఆ వెబ్సైట్ హ్యాక్ అయిపోద్ది. సో 100% వాడు ఇండియాలో ఆపరేట్ చేయడం వెళ్ళిపోతాడు. రెండోది ఏంటి? బెట్టింగ్. ప్రజలు బెట్టింగ్ ఈ యాప్‌నే, ఈ యాప్‌నే ఏదో విధంగా ఆడదామనే చూస్తారు కాబట్టి లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్. ఇప్పుడు అమెరికాలో చూడండి, పవర్ బాల్ లాటరీ అని ఉంటది. ఒక రూపాయి మనకి ఇక్కడ రూపాయి, అక్కడ $1 అనుకోండి. ఒక డాలర్ పెట్టి లేనివాడు ఒక లాటరీ టికెట్ తీసుకుంటాడు. వాడికి ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు అట్లా ప్రైజ్ మనీ ఉంటుంది. వాడి దోలేదన్నా ఉంటే ఆ రూపాయి, ₹2తో పోయిద్ది అంటున్నాను నేను. ఓకే. ఓకే. హ్మ్. రెండోది క్యాసినోస్ కూడా. హ్మ్. అక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటది? వాళ్ళ ఫైల్ చేసే హ్మ్. ఐటీ ప్రకారం, లేదంటే వాళ్ళ ప్రొఫైల్, సోషల్ ప్రొఫైల్‌ని బట్టే హ్మ్. వాళ్ళకి ఆ గేమింగ్ ఆడటానికి అథారిటీ ఉంటది. ఒక ఓకే. లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిందనుకోండి, మీరు ఎవరైనా లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ పెట్టుకోండి స్టేట్‌లో అన్నప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా కేవైసీతో రిజిస్టర్ అవుతారు అందరూ. హ్మ్. రిజిస్టర్ అయినప్పుడు వాడి వాడి ఆస్తిపాస్తులు ఏంటి ఒక ఐడియా ఉంటది కదా. బేసిక్ గా వాడి అవును. సోషల్ ప్రొఫైల్ ఏంటి ఐడియా ఉంటది కాబట్టి యెస్. ఆటోమేటిక్ గా బ్యాన్ చేయడం కానీ, బ్లాక్ చేయడం కానీ, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పోగొట్టుకుంటే రెగ్యులేట్ చేయడానికి కానీ ఛాన్స్ ఉంటది. హ్మ్. ఓకే. ఇక్కడ హ్మ్. ఛాన్స్ ఉండట్లేదు కదా ఇల్లీగల్ వెబ్సైట్ లో. ఎందుకు చెప్తున్నాను లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ అని? మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ అదే పాయింట్. ఇల్లీగల్ వెబ్సైట్ ఆపలేరు. రేపు మాట్లాడినా, ఎల్లుండి మాట్లాడినా, ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో పెద్ద సెలబ్రిటీ వచ్చి మాట్లాడినా ఎవ్వడో వీటిని ఆపలేడు. హ్మ్. సో దీనికి ఉన్నది ఏంటంటే రోల్ బ్యాక్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్ గా రోల్ బ్యాక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే తెలంగాణలో నేనొకటి అడుగుదాం అనుకుంటున్నాను నిషేధం సార్. అనేది.
ఒక విషయము. ఆ! ఏంటంటే ఈ హ్మ్. క్యాసినోకి ఖచ్చితంగా చెక్ పెట్టొచ్చు ఈ యాప్‌కి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ప్రయత్నం చేస్తే హ్మ్. ఖచ్చితంగా చెక్ పెట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! కానీ మీరేమో ఏ హ్మ్. యాప్‌ని కూడా అసలు చెక్ పెట్టలేము. ఇవి రన్ అవుతూనే ఉంటాయి అంటున్నారు. మీరు ఒక హ్యాకరే చెక్ కదా! ఒక హ్యాకర్‌గా మీరెందుకు ట్రై చేయట్లేదు ఇవన్నిటిని కూడా చెక్ మేడం చేయడానికి? మేడం మీకోటి చెప్తానండి మేడం. అసలు క్యాసినో వెబ్‌సైట్‌లు ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, క్యాసినో వెబ్‌సైట్‌లు ప్రజల అకౌంట్‌లు ఎందుకు తీసుకున్నారో తెలుసా మీకసల? ఆ! క్యాసినో వెబ్‌సైట్‌లో ఇంతకుముందు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉండేది. ఓకే. ఓకేనా? హ్మ్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్‌ని తీసేసి ఫోన్‌పే, గూగుల్ పే ఆప్షన్స్, స్కానర్స్, క్యూఆర్ కోడ్‌లు పెట్టుకున్నారాళ్ళు. ఓకే. ఎందుకనంటే పేమెంట్ గేట్‌వే హ్యాక్ అవుతుందని. ఓకే. పేమెంట్ గేట్‌వే హ్యాక్ అంటే మన ఈ క్యాసినో వెబ్‌సైట్‌లు మన ఇండియాకి సంబంధించిన గేట్‌వే. ఇప్పుడు పేమెంట్ గేట్‌వే అంటే అర్థం అవుతుంది గదా! అవును. ఐటీ వాళ్ళకి బాగా అర్థమైంది. హ్మ్. ఈ పేమెంట్ గేట్‌వే పెట్టడానికి లేదు. ఇంటర్నేషనల్ గేట్‌వే పెట్టాలి. ఓకే. ఏది ఈ క్యాసినోలన్నీ ఇంటర్నేషనల్ గేట్‌వే అనేది రన్ చేసుకుంటాయి. అప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్ వచ్చినప్పుడు హ్యాకర్ అనేవాడు బర్బ్ సూట్ యూజ్ చేసి సింపుల్‌గా నేను చిన్నగా చెప్తాను ఈజీగా. బర్బ్ సూట్ యూజ్ చేసి పేమెంట్ స్లిప్‌ని రీప్లే చేస్తే హ్మ్. డబ్బులు వేయకుండానే దాంట్లో డబ్బులు వేసినట్టుగా చూపిచ్చి విత్‌డ్రాలు చేశారు చాలామంది. హుహు. కొన్ని కోట్ల రూపాయలు క్యాసినోల దగ్గర కొట్టేశారు. హ్మ్. కొట్టేస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ గేట్‌వేలని ఎట్లైనా హ్యాక్ చేస్తున్నారని చెప్పేసి రెండోదేంటి మనీ ట్రైల్. మనీ ఓకే. ట్రైల్ ఈజీగా కనపడుతుందనేసి హ్మ్. ఇక ఇది బెస్ట్ ఆప్షన్‌గా చూజ్ చేసుకొని టెలిగ్రామ్‌లోకొచ్చి మన బ్యాంక్ అకౌంట్‌లు ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందనుకోండి. హ్మ్. ఇంకో బ్యాంక్ అకౌంట్ సెకండ్స్‌లోనే బ్యాంక్ అకౌంట్‌లు మారుస్తున్నారు. ఓకే. ఇండియాలో గనక కాసినో వెబ్‌సైట్‌లకి ఇచ్చే బ్యాంక్ అకౌంట్‌లని రెగ్యులేట్ చేయగలిగితే హ్యాకర్‌లు మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తారు ఆ వెబ్‌సైట్‌ల మీద. ఓకే. ఎందుకనంటే వాళ్ళకి లాభం ఉంది. దానిలో లాభం ఉంది. ఏది లాభం ఉందంటారు. ఆ ఉంది. లాభం ఉంది గాబట్టే రన్ ఆటోమేటిక్‌గా అవుతున్నాయి సార్. ఆ! ఇల్లీగల్ వెబ్‌సైట్‌ని బ్లాక్ జేయలేరు. కానీ ఇల్లీగల్ వెబ్‌సైట్‌లో డబ్బులేయకుండా ఏసినట్టుగా వెబ్‌సైట్‌ని చూపిచ్చి అంటే పేమెంట్ గేట్‌వే హ్యాక్ అది. హ్మ్. చేసి డైరెక్ట్‌గా పేమెంట్ స్లిప్‌ని రీప్లే చేసి దానిలో డబ్బులేయకుండానే డబ్బులేసినట్టుగా చూపిచ్చి మొత్తం డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే సత్తా హ్యాకర్ల దగ్గరుంది. అది ఆల్రెడీ చేశారు. దానికి అడ్డం వస్తున్నారు దానికి ఇబ్బందవుతుంది గాబట్టి వీళ్ళంతా ఇప్పుడు ప్రజల నుంచి అకౌంట్‌లు తీసుకొని జేత్తన్నారు. ప్రజల అకౌంట్‌లు గనక రెగ్యులేట్ జేస్తే అక్కడ రెగ్యులేట్ అయిద్ది. బట్ నేనేమంటున్నా వెబ్‌సైట్‌లు ఇవి ఇల్లీగల్ వెబ్‌సైట్‌లు ఎళ్ళిపోయినా, హ్మ్. ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు జూదంలోకి ఎళ్ళిపోతుంటారు. ఏదో జూదం అని జెప్పి. అవును. సో, లీగలైజ్డ్ గేమింగ్‌లో ఏందంటే ఫెయిర్ గేమ్ ప్లే ఉండిద్ది. హ్మ్. అమెరికా లాంటి కంట్రీస్‌లో గేమ్ ఆడగలిగేది ఎవడనంటే సోషల్ ప్రొఫైల్ ఉండి, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నవాడు. అది గూడా లిమిట్‌లు ఉంటాయి ఆళ్ళకి. అదే. ఇంతే లిమిట్ ఆడాలి. అది దాటి ఆడినట్టు గనక ఐడెంటిఫై అయితే అల్గారిథంలో ఆటోమేటిక్‌గా వాడి జీవితంలో ఆడటానికి లేకుండా బ్లాక్ జేస్తారు. సో, అదే. ఇంత పెద్ద సిస్టమ్ లేపోయినా ముందు ఆ క్లబ్బుల్ని రీఓపెన్ చేసుకొని హ్మ్. లీగలైజ్డ్ గ్యామ్లింగ్ వెబ్‌సైట్‌కి పర్మిషన్ ఇస్తే గనక హ్మ్. ఆటోమేటిక్‌గా దగ్గుదంట. దానివల్ల ఏంటి ఇప్పుడు చూడండి హ్మ్. మీరు చూస్తే కాలేజీల్లో మీరు చెప్తే నమ్మరు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈవెన్ మైనర్‌లు గూడా చాలా మంది ఫేక్ ఐడీలు పెట్టుకొని ఎంతో మంది క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతున్నారు. అవును. నిజం సార్. ఎందుకు ఆడుతున్నారు? ఈ వెబ్‌సైట్స్ రన్నింగ్‌లో ఉన్నాయి గాబట్టి. వాటిలిని మీరు ఎలాగో ఆపలేరు, కంట్రోల్ జేయలేరు. చేయలేనప్పుడు ఆల్టర్‌నేట్ వచ్చినప్పుడు హ్మ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది గదా! మే ఈ పిల్లల గురించి వాడు వెబ్‌సైట్‌లు రన్ చేసుకోలేరు గదా! ఈ యొక్క ఇల్లీగల్ వెబ్‌సైట్‌లు. అవును. ఆటోమేటిక్‌గానే ఎళ్ళిపోతాయి. సో, అవును. ఉన్న ఆప్షన్ అదొక్కటే ఉంది. వేరే హ్మ్. ఆప్షన్ అనేది లేదు. రెండోదేంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళేదైతే ఇల్లీగల్ వెబ్‌సైట్‌లని ప్రమోట్ జేశారో, వాళ్ళ మీద నిజంగానే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంది. వాళ్ళు తీసుకున్న డబ్బు ఎక్కడి నుంచొచ్చిందనే మనీ ట్రైల్ ఎతకాలి. హ్మ్. టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎళ్ళింది అనే మనీ ట్రైల్ తీయాలి. తీసి అయ్యే శిక్షలు వీళ్ళకి కూడా ఎయ్యాలని కోరుకుంటున్నాం మనం. ఇప్పుడు 'ప్రకాష్ అది. రాజ్' గారి విషయానికొస్తే 'ప్రకాష్ రాజ్' గారు ఆయనకి ఎలాంటి శిక్షలు అంటే ఆయన ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారంటారు? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్‌లకి నిజంగా సెలబ్రిటీలు అవి తప్పని తెలిసినప్పటికీ కూడా ప్రమోట్ చేసి హ్మ్. ఈరోజు చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు వాస్తవంగా చెప్పాలంటే. అయ్యారు. అది అవును. నిజమే కదా అవును. సార్! ఎందుకంటే ఇప్పుడు మాకు అవును. తెలీదు, మేము తెలియక చేశాము, వాళ్ళు పక్కా ప్రూఫ్స్ అన్నీ లీగల్‌గా ఉన్నాయన్నారు, మేము చేశాము ఏదేదో చెప్తున్నారు. కానీ దానికి భారీ అవును. మూల్యం ఏంటి అంటే కొంతమంది ప్రాణాలు. మరి అవును. ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారు గాని, ఆయనతో పాటు ఇంకా కొంతమంది సెలబ్రిటీలున్నారు. వీళ్ళంతా కూడా ఎలాంటి చర్యలు ఎదుర్కోబోతున్నారంటారు? అవే ఉంటాయి మేడం. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ మిస్‌లీడింగ్ అడ్వర్టైజింగ్ గానివ్వండి, లేదంటే హ్మ్. గనక ఈ ఈ యొక్క సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికి 3 ఇయర్స్ దాకా సెంటెన్స్ ఉన్నట్టుంది. ఓకే. దాని ప్రకారం వాళ్ళ ఎవిడెన్స్‌లు ఏవైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి వీళ్ళనేది చూస్తారు.
హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఆ అనుబంధ సంస్థల మీద కూడా తీసుకుంటే ట్రైల్ దొరుకుద్ది అంటున్నా నేను. హ్మ్. వీళ్ళు ఇప్పుడు చూడండి మేడం, అవును. 'ప్రకాష్ రాజ్' చేసిన అడ్వర్టైజింగ్ వల్ల మనుషులు చనిపోయారు. ఓకే. అవును. వాళ్ళు వెనక్కి రారు. ప్రజలు డబ్బు పోయింది. అవును. 'ప్రకాష్ రాజ్' జేబులోంచి తీసి అవును. 'ప్రకాష్ రాజ్' ఉంటే ఎంత? పోతే ఎంత? ఈరోజు చచ్చిపోతే ఎంత? లారీ కింద పడితే ఎంత? మనకి ఏందని చెప్పండి. ఆయనకి 3 సంవత్సరాలు శిక్ష పడినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు మనకి. అసలు ఏం లాభం జరుగుద్ది సొసైటీకి అంటున్నా. హ్మ్. ఇన్వెస్టిగేషన్ పరంగా మనం చూసినట్లయితే తర్వాత ఈ డబ్బు ఎక్కడికెళ్ళింది? హ్మ్. దేనికి ఉపయోగపడింది? కంట్రీ దాటి వెళ్ళిందా? కంట్రీ దాటి వెళ్తే గనక ఇంకా సీరియస్ చర్యలు. ఎవరు ఇతన్ని యెస్. హ్మ్. అసలు నీకు నీకు ఏది పడితే అది నువ్వు ప్రమోట్ చేస్తావా? ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే, హీరో అయితే ఎట్ట పడితే అట్లా చేస్తావా? అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. దీనికి సరిగ్గా లా లేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు డాన్స్‌లు ఎత్తావా సొసైటీలోకొచ్చి? యెస్. మళ్ళీ పొద్దున్నే వచ్చి నీతి కబుర్లు చెప్తావా నువ్వు? అయ్యే వీడియోలు, అయ్యే టీవీల్లో వచ్చి నీతి కబుర్లు చెప్తాడు ఈ 'ప్రకాష్ హ్మ్. రాజు.' ఓకే. హ్మ్. సో ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసి అలాంటి శిక్షలు అంటే ఇప్పుడు